యెహెజ్కేలు 20వ అధ్యాయము. 7వ సంవత్సరము 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దలతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయ కృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా, ప్రభు అయిన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన నాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించు నదియు సకల దేశములకు ఆభరణమైనదియునైనా దేశములోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని. అప్పుడు నేను మీ దేవుడనైన యెహోవాను. మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయ కృత్యములను విడిచిపెట్టవలను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్ముని మీరు అపవిత్రపరచు కొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయ కృత్యములు చేయట మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని ఎనుకొంటిని. అయితే ఏ అన్య జనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటేనో, ఏ అన్య జనుల మధ్య వారుండినో, ఆ అన్య జనులలో వారున్న అన్య జనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని. నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగూ చేయటం మాని, ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును, మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించితిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టడలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేదుననుకొంటిని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్య జనులు చూచిరో, ఏ అన్య జనులలో నుండి నేను వారిని రప్పించితినో వారి ఎదుట నా నామ ఘనతకు దూషణ కలగకుండునట్లు నేను అనుకొనిన ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహముల ననుసరింపవలెనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టునైనా సకల దేశములకు ఆభరణమగు దేశములోనికి వారిని రప్పింపనని వారు అరణ్యములో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. అయినను వారు నశించిపోకూడనట్లు వారియందు కనికరించి అరణ్యములో నేను వారిని నిర్మూలము చేయకపోతిని. వారు అరణ్యములో ఉండగానే వారి పిల్లలతో ఇలాగూ సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకొనిన దేవతలను పూజించి మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకయు నుండుడి. మీ దేవుడనైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ విశ్రాంతి దినములు నాకును మీకును
మధ్యను సూచనగా ఉండెను. అయినను ఆ జనులు సహా నా మీద తిరుగబడి తామనుసరించి బ్రతుకవలనని నేనిచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచిరి గనుక వారు అరణ్యములో ఉండగానే నేను నా రౌద్రాన్ని వారి మీద కుమ్మరించి నా కోపము వారి మీద తీర్చుకొందునని అనుకుంటుని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండునట్లు ఏ జనులలో నుండి వారిని రప్పించితినో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానము నెరవేర్చితిని. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచి తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింపగోరగా అన్య జనులలో వారిని చెదరగొట్టి సకల దేశములలోనికి వారిని వెళ్ళగొట్టుదునని ప్రమాణము చేసి తిని. నేను యెహోవానని వారు తెలుసుకొనున్నట్లు వారిని విస్మయము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చి తిని. తొలి చూలుని అగ్నిగుండము దాటించి బలిదానముల నిచ్చుట చేత తమ్మును తాము అపవిత్రపరచుకొననిచ్చి తిని. కాబట్టి నరపుత్రుడ ఇశ్రాయేలుతో మాటలాడి ఇట్లు ప్రకటింపము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికిచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశములోనికి నేను వారిని రప్పించిన తర్వాత ఎత్తైన యొక్క కొండనే గాని దట్టమైన యొక్క వృక్షమునే గాని తాము చూచినప్పుడెల్లను బలులు అర్పించుచు అర్పణలను అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములు చేయుచు నాకు కోపము పుట్టించిరి. మీరు పోవుచున్న ఉన్నత స్థలము లేమిటని నేను అడిగితిని. కాబట్టి ఉన్నత స్థలమను పేరు నేటి వరకు వాడుకలో నున్నది. కావున ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే. వారు పెట్టుకొనిన విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే. నేటి వరకును మీరు అర్పణలను నర్పించి మీ కుమారులను అగ్నిగుండా దాటించినప్పుడు మీరు పెట్టుకొనిన విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవముతోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అన్య జనులేమి భూమి మీది ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనుచున్నారే. మీరు ఇచ్చేయించిన దాని ప్రకారం ఎన్నటికి జరుగదు. నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను నేను మీపైన అధికారము చేసేదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోను చాచిన చేతితోను మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనులలో నుండి నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడెదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తీయుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్టు మీతోనూ వ్యాజ్యమాడెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతి కర్ర క్రింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. మరియు నా మీద తిరుగుబడు వారిని దోషము చేయువారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశములో నుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు వారు ఇశ్రాయేలు దేశములో ప్రవేశించరు. ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు నా మాట వినని ఎడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకిష్టమైనట్టుగా పూజించుకొనుడి గాని మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజముగా ఇశ్రాయేలుల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశములోనున్న ఇశ్రాయేలులందరూ నాకు సేవ చేదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములగు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను.
జనములలో నుండి నేను మిమ్మను రప్పించినప్పుడును, మిమ్మను చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి మిమ్మను సమకూర్చున్నప్పుడును పరిమళ ధూపముగా మిమ్మను అంగీకరించెదను. అన్య జనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందను. మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకముగా చెప్పిన దేశమునకు, అనగా ఇశ్రాయేలుల దేశమునకు నేను మిమ్మను రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందరు. అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మను మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనసులకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహించుకొందరు. ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి, మీ కార్యచేష్టలను బట్టి కాక నా నామమును బట్టియే నేను మీకిలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందరు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపుము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లను, దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టేదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ, ఎండిన చెట్లన్నిటినీ దహించను. అది ఆరిపోకుండా నుండను. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడను. అది ఆరిపోకుండా యెహోవానైనా నేను దానిని రాజబెట్టి తినని సమస్తమైన జనులకు తెలియబడను. అయ్యో ప్రభువా, యెహోవా వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని. యెహెజ్కేలు 21వ అధ్యాయం. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలుల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతి పరులనేమి దుష్టులనేమి నీలో ఎవరు నుండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదీసి ఉన్నాను. నీతి పరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరల వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందరు. కావున నరపుత్రుడా, నీ తూర్పు విడువము. వారు చూచుచుండగా నీ నడుము బదలగునట్లు మనోదుఃఖముతో నీ తూర్పు విడువము. నీవు నీ తూర్పు విడిచెదవేమని వారు నిన్నడుగగా, నీవు శ్రమ దినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినది. అందరి గుండెలు కరిగిపోవును, అందరి చేతులు బలహీనమవును, అందరి మనస్సులు అధైర్యపడును, అందరి మోకాళ్ళు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నది, అది వచ్చే ఉన్నది అని చెప్పు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లను, యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గము ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదై మెరుగుపెట్టి ఉన్నది. అది గొప్ప వధ చేయుటకై పదును పెట్టి ఉన్నది. తలతలలాడునట్లు అది మెరుగుపెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండము ఇతర దండములన్నిటినీ తృణీకరించున్నది అని చెప్పి మనము సంతోషించదమా? మరియు దూయుడుకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టువాని యొద్ద నుంచబడి ఉండెను. హతము చేయవాడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయము. అది నా జనుల మీదికిని ఇశ్రాయేలుల ప్రధానుల మీదికిని వచ్చుచున్నది. ఖడ్గ భయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరచుకొను. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయిననేమి? ఇదే యెహోవా వాక్కు. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయునదై ఉన్నది.
అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసేదను. అయ్యయ్యో, అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దోయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము, కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచము. ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకై ఈ యొక్క హస్తరూపము గీయుము. పట్టణపు వీధి కొనను దాని గీయుము. ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందున ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచము. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమున శకునము తెలుసుకొనుటకు బబులోను రాజు నిలుచుచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు హతము చేయుదమనియు ధ్వని ఎత్తుమనియు జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు దెబ్బలు వేయమనియు ముట్టడి దెబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను. ప్రమాణములు చేసుకునే వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడను. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొని నందునను నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడిన వాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము. ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను గనుని నీచునిగాను చేయము. నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడద్రోయుదును. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అదియూ నిలువదు. అప్పుడు నేను దానిని అతనికిచ్చేదను. మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము, అమ్మోనీయులను గూర్చి వారు చేయు నిందను గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేటుకు ఖడ్గమే దోయబడి ఉన్నది. తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేటుకు దోయబడి ఉన్నది. శకున గాండ్రు నీ కొరకు మాయాదర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోష సమాప్తి కాలమున శిక్ష నుండి హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను, నా ఉగ్రతాగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేటయందు నిర్భరులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్నిని మింగును, నీ రక్తము దేశంలో కారును. నీ వెన్నటికి నీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చున్నాను.